జై శ్రీ మాతాజీ. పరమ పూజ్య శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారు తెలియచేసిన మరొక సందేశాన్ని మనం తెలుసుకుందాము. దేవీ పూజ చేయుటకు మనం ఈ రోజున ఇక్కడ సమావేశమయ్యాము. ఈ పూజ ఎన్నో పర్యాయములు జరుపబడింది. దేవతలు తమను రాక్షసుల దురాగతముల నుండి రక్షించమని దేవీమాతను ప్రార్థించారు. ఈ రోజున కూడా మనం అటువంటి విచిత్రమైన క్లిష్ట పరిస్థితుల్లో చిక్కుకున్నామని నేను భావిస్తున్నాను. రాక్షసుల వంటి ప్రజలు ఇప్పటికీ ఉన్నారు. కొంతమంది అమాయక ప్రజలు అటువంటి వారి మాయలో చిక్కి తామెన్నడూ చేయకూడని పనులను ప్రయత్నిస్తున్నారు. కానీ ప్రతి కార్యమునకు ఒక అంతిమ ఘట్టం అనేది ఉంటుందని వారికి తెలియదు. అటువంటి సమయం ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు సజ్జనులందరూ, ప్రత్యేకించి సహజయోగులు, తమ చిత్తమును మహిషాసురుని లాంటి భయంకరమైన వ్యక్తుల వినాశనంపై తప్పకుండా ఉంచి తీరాలి. ఆ రోజుల్లో రాక్షసులను చాలా సులభంగా గుర్తించేవారు. కారణం, రాక్షసులు రాక్షసుల్లాగానే తమ నిజస్వరూపాల్లో వచ్చేవారు. ప్రజలు వారిని రాక్షసులని సులభంగా గుర్తించగలిగేవారు. వారి చర్యలన్నీ తాము రాక్షసులమని నిరూపిస్తూ ఉండేవి. వారు క్రూరంగా ప్రవర్తించేవారు. ప్రస్తుతం బాహ్యానికి మానవులుగా కనపడే అటువంటి వారు వాస్తవానికి మానవులు కాదు. తమ స్వభావరీత్యా వారు రాక్షసతత్వం కలిగినవారు. సజ్జనులను నాశనం చెయ్యడానికి వారేవో ప్రయత్నాలు నిరంతరం చేస్తూనే ఉన్నారు. అటువంటి వారందరినీ నాశనం చేసే సమయం ఇప్పుడు ఆసన్నమయ్యింది. ఆ విషయం ఇప్పుడు స్పష్టమయ్యింది. ఏ విధముగానూ నేను ఇస్లాముకు వ్యతిరేకిని కాను. నేను ఎన్నడూ మహ్మద్ ప్రవక్తను విమర్శించను. అతను దైవత్వంతో కూడినవాడు. ఇందులో సందేహం ఇసుమంతైనా లేదు. దైవ కార్యములను ప్రయత్నించాడు. కానీ ఇంతటి గొప్ప దైవ కార్యం నుండి కొంతమంది మూర్ఖులు పుట్టుకొచ్చి రాక్షస ప్రవృత్తి గల దుష్టులను అనుసరిస్తున్నారు. ఇస్లాములో 74 వర్గములు ఉన్నాయంటే మీరు ఆశ్చర్యపోతారు. మేము ఒకే మతమును అవలంబిస్తున్నాము అని వారంటారు. కానీ వారు ఆ విధంగా లేరు. అందులో కొంతమంది నిజంగానే దుష్టులు. వారు తాము దైవ బంధువులమని చెప్పుకుంటారు. కారణమేమంటే, ఇండియాలో అటువంటి పేరుతో ఒక స్థలం ఉంది. వారినే వహాబీలు అని కూడా పిలుస్తారు. చాలా కాలం నుండి వారందరూ నాకు తెలుసు. ఎందుకంటే మా తండ్రి గారి ఇంట్లో ఎంతోమంది ముస్లిములు వంటవారిగాను, డ్రైవర్లుగాను, నౌకర్లుగాను పనిచేస్తుండేవారు. ఆ వహాబీలందరూ చాలా విచిత్రమైనవారు. వారు మహ్మదు సాబును నమ్మరు. మహ్మదు సాబు ఫలానా విధంగా చెప్పాడంటే మాకు మహ్మద్ సాబు మీద నమ్మకం లేదు అని వారంటారు. అయితే మీరెవరిని నమ్ముతారు అని అడిగితే అల్లా అని జవాబిస్తారు. అల్లాని కలిసారా? ఆయనను నమ్ముతారు కదా, మరి ఆయనను చూసారా? వారందరి ప్రవర్తనలో అంతర్గతంగా ఎంతో హింస చోటు చేసుకొని ఉన్నట్లు కనపడుతుంది. మా నాన్నగారు వారిలో అటువంటి ప్రవర్తన గమనించినప్పుడు వారిని వెళ్ళిపొమ్మనేవారు. ఇతరుల ఎడల వారు హింసాత్మక ధోరణిలో ప్రవర్తించేవారు. ఇటువంటి స్థితికి అది చేరుకుంటుందని నేనెన్నడూ అనుకోలేదు. ఎక్కువగా వారు ఆఫ్ఘనిస్తాన్కు చెందినవారని మీరు ఊహించగలరా? సరే, వారు ఇతర ఆఫ్ఘను దేశస్థులను కూడా బాధలు పెట్టేవారు. వారెక్కడికి వెళ్ళినా హింసించడం వారి ప్రత్యేకతగా ఉండేది. ఆఫ్ఘనిస్తులందరూ అలాంటి వారు కానే కాదు. కొందరు మాత్రమే అలాంటివారు. అక్కడి ప్రజలు తమ దేశమైన ఆఫ్ఘనిస్తాన్ను విడిచిపెట్టి ఇండియాకు వచ్చారు.
ఆ విధంగా అనేక రకములైన ఆఫ్ఘనీయులు ఇండియాలో స్థిరపడ్డారు. కొంతమంది ఎంతో ప్రేమ, దయ, సహాయ పర్వతం, మంచితనం కలిగి ఉండేవారు. మరికొంతమంది చాలా క్రూరులుగా ఉండేవారు. మొదట్లో ఇదంతా మాకు అర్థం కాలేదు. మా నాన్నగారు మంచి పండితులు. ఇస్లాం గురించి పాండిత్యం సంపాదించారు. ఆయన చెప్పారు, వీరందరూ ఇస్లాముకు చెందరు. తాము వహాబీలమని చెప్పుకుంటారు. ఆ విషయాన్ని ఈ రోజున నేను స్పష్టంగా చూడగలుగుతున్నాను. అలాగని ఇతర మతములలోని వర్గములలోనూ పిచ్చివారు లేరని నేను చెప్పను. కానీ ఈ వహాబీలు రహస్యంగా ప్రత్యేక దళాలుగా తయారవుతున్నారు. సంఖ్యాపరంగా వారెక్కువ మంది లేరు. మా నాన్నగారు అప్పుడే అన్నారు, ఏదో ఒక రోజున వీరంతా పరమ దౌర్జన్యపరులుగా మారి మొత్తం ప్రపంచాన్ని నాశనం చేయగలరు అని. మొదట ఆ విషయం నాకు అర్థం కాలేదు. కారణం వారందరూ మామూలు మనుషుల్లాగే కనపడ్డారు. ఆయన ఇంకా ఇలాగ చెప్పారు, వారందరూ మేకవన్నె పులులు. ఒకసారి కనుక వారు హింసాత్మక చర్యలకు దిగితే ఆ తర్వాత మీకేమి చెయ్యాలో బోధపడదు అని. మా దేశంలో మహ్మద్ షా అబ్దాలి అనే ఒక దండయాత్రికుడు ఉండేవాడు. అతను పరమ క్రూరుడు, ఎంతో హింసాపరుడు. అతడు మహ్మదీయులను కూడా చంపుతుండేవాడు. కారణం, అతని ఉద్దేశ్యంలో ఎవరూ మహ్మద్ సాబును పూజించకూడదు. ఎందుకంటే మహ్మద్ సాబు నేను దేవుణ్ణి కాదు అని అన్నాడు. మూర్ఖుల నుండి రక్షించుకొనుటకు నేను కూడా అదే విధంగా చెబుతూ ఉండేదాన్ని. ఎన్నో సంవత్సరాలు నేను దేవిని కాను అని చెప్పాను. కానీ ప్రజలు నా యొక్క చల్లని చైతన్య తరంగములను అనుభూతి పొందిన తరువాత నన్ను నమ్మారు. కానీ మహ్మద్ సాబును నమ్మిన వారిని ఈ మూర్ఖులు ఎన్నడూ అర్థం చేసుకోలేకపోయారు. వీరు పరమ దుర్మార్గులు. మహ్మదు సాబును కూడా వారు అర్థం చేసుకొనకపోవటం వలన ఏ విషయము వారితో వాదించలేము. వారు ఖురాను నమ్మరు, మహ్మద్ సాబును నమ్మరు, అల్లాని మాత్రమే నమ్ముతారు. వారే వారెవరితో అనుసంధానింపబడ్డారో ఆ భగవంతునికే తెలియాలి. అటువంటి వారు ప్రజలను సమ్మోహితులను చేయగలరని తెలిసినప్పుడు చాలా ఆశ్చర్యం వేసింది. ప్రజలను సమ్మోహితులను చేసే భయంకర వ్యక్తులు గురువులుగా మనకున్నారు. ప్రజలను సమ్మోహితులను చేసేవారిని మీరు చూశారు. అటువంటి ఎందరో వ్యక్తుల నిజస్వరూపం బట్టబయలు చేయబడింది. ఇంకా ఎందరిదో అసలు వ్యక్తిత్వం బహిర్గతం అవ్వబోతుంది. అలాంటి వ్యక్తుల్లో చాలామంది ధనాసపరులు. మతం ముసుగులో చాలా డబ్బు సంపాదించాలని చూస్తున్నారు. కానీ ఆ సమయంలో ప్రజలు వారి యొక్క క్రూర స్వభావమును, దుష్టత్వమును కనిపెట్టలేకపోయారు. క్రమంగా ఈ విధమైన క్రూరత్వం అభివృద్ధి చెందడం మొదలైంది. మనమంతా నిజాముద్దీను ఔలియా దర్గాకు వెళ్ళడం మీకు తెలుసు. అక్కడ ఒక మదరస అంటే పాఠశాల ఉన్నట్లుగా నేను గుర్తించాను. చిన్న పిల్లలను ఆ పాఠశాలల్లో చేర్చుకునేవారు. అవి ఎంత చక్కని ప్రణాళికాబద్ధంగా ఏర్పాటు చేయబడ్డాయంటే కేవలం ఢిల్లీలోనే 120 మదరసలు ఉన్నాయి. అక్కడ ఏమి బోధిస్తున్నారో ఎవరికీ తెలియదు. ఎవరిని సమ్మోహన పరుస్తున్నారో, ఏం జరుగుతుందో ఏమీ తెలియదు. ఒక రోజున ఈ నిజాముద్దీను ప్రదేశమును నేను సందర్శించడం జరిగింది. అక్కడ ప్రజలు పాటలు పాడుతున్నారు. వారిలోని ప్రేమ స్వభావమును నేను గుర్తించాను. అప్పుడు వారందరూ నా ప్రేమను అనుభూతి చెందారు. క్రమంగా వారు సహజ యోగంలోనికి రావడం ప్రారంభించారు. కానీ ఆ ప్రదేశంలో ఒక మదరస ఉన్నట్లుగా నాకు తెలియదు. నేను అడిగాను, నిజాముద్దీన్ ఒక ఔలియాగా జీవించాడు కదా, కానీ ఎందుకు ఈ ప్రదేశంలో చల్లని చైతన్య తరంగములు లేవు? అక్కడ ఒక్కొక్క స్థలంలో చాలా వేడి చైతన్య తరంగములను నేను అనుభూతి చెందాను. అప్పుడు ఎవరో చెప్పారు, శ్రీ మాతాజీ ఇక్కడ ఒక మదరసా ఉంది అని. ఇప్పుడు ఆ దుష్టశక్తి ఎలాగా పనిచేస్తుందో గమనించండి.
సాధారణంగా దుష్ట శక్తులు కొన్ని కూటములుగా ఏర్పడటం, యుద్ధాలు చెయ్యటం, ప్రజలను చంపడం లాంటివి చేస్తుంటాయి. అటువంటి వారు తక్కువగానే ఉన్నారు. కానీ వారు క్రూరత్వమునే తమ మతంగా చేసుకున్నారు. ఏ విధంగా జీవించినా క్రూర స్వభావులుగా వారు ప్రవర్తిస్తుంటారు. మదరసల్లో ప్రజలు ఎలాగ హింసాత్మకంగా ఉండాలో, ద్వేషాన్ని ఎలాగ పెంచుకోవాలో బోధిస్తుంటారు. ఆ విధంగా ద్వేషం గురించిన విద్య మొదలయ్యింది. ఈ ద్వేషాన్ని నేర్పే విద్య మదరసల్లో ప్రపంచమంతటా చాలా బాగా వ్యాప్తి చెందింది. ప్రస్తుతం పాకిస్తాను, ఇండియా పరస్పరం ఎప్పుడూ యుద్ధం చేసుకొనటం మీకు తెలిసిన విషయమే. కానీ పాకిస్తాను ప్రస్తుతం గుర్తించిన విషయం ఏమిటంటే, తామా విధంగా యుద్ధము కొనసాగిస్తే తమను ఉగ్రవాదులుగా జమకడతారని తెలుసుకున్నారు. అప్పుడు వారు మా దేశంలో ఉగ్రవాదానికి తావు లేదు అని అన్నారు. కానీ వారు పరమ మూర్ఖులు. ఆ దేశపు నూతన అధ్యక్షుడు 65 మంది పండితులను రాయబారులుగా ఆఫ్ఘనిస్తానులోని మదరసల్లో హింసాత్మకంగా మారడం ఎలా అనే విషయం నేర్చుకునుటకు పంపించాడు. హింసను, ద్వేషాన్ని స్కూల్లో బోధించడాన్ని మీరు ఊహించగలరా? కానీ ఎంతో మంది మహమ్మదీయులు ఆ విధంగా కాకుండా మంచివారిగా ఉన్నారనుకోండి. మీరు మహమ్మదీయులై ఉండి మహ్మద్ సాబును గౌరవించకపోతే దాని వలన వచ్చే ప్రయోజనమేమిటి? ఈ విధంగా అనేక చెడు ఆలోచనలు వారిలో పెరిగి ఇస్లాము మతము అనేక శాఖోపశాఖలుగా చీలిపోయింది. అది బాగానే ఉంది. కానీ అందులో భాగంగా మానవాళికంతటికీ వ్యతిరేకంగా ఒక వర్గం తయారవడం చాలా అపాయకరమైన ప్రణాళిక. ఈ విషయం ఎంతమంది మహమ్మదీయులకు తెలుసుననే విషయం నాకైతే తెలియదు. ప్రపంచ వ్యాప్తంగా వారు మదరసలను ఏర్పాటు చేశారు. ఆ స్కూళ్ళ నుండి వచ్చిన వారు పరమ దుర్మార్గులుగా మారారు. వారు ప్రప్రథమంగా తమ క్రూరత్వాన్ని స్త్రీల ఎడల చూపించారు. స్త్రీలు ఎంతగా నిర్లక్ష్యానికి గురయ్యారంటే వారంటే ప్రజలకు ఏమాత్రం గౌరవం లేదు. అంతటి హింసాత్ములను అదుపులో పెట్టేవారు లేరని చెప్పడానికి ఈ ఒక్క నిదర్శనం చాలు. స్త్రీలను అగౌరవించమని ఖురానులో వ్రాయలేదు. మహ్మదు సాబు ఆ విధంగా చెప్పలేదు. ఆయన అన్నాడు, భగవంతుడు కరుణామయుడు, ఆయన శాంతి ప్రదాత అని. ఆయన నెరవేర్చినదంతా దైవ కార్యమే, అందులో సందేహం లేదు. కానీ కొంతమంది ప్రజలు చేసే రాక్షస కృత్యములను చూసి ప్రజలు ఇస్లామును అపార్థం చేసుకుంటున్నారు. ఇస్లాము అంటే శరణాగతి అని అర్థం. ఆ విధంగా శరణాగతిని పొందిన వారు సహజయోగులైన మీరే. శరణాగతిని పొందిన వారంటే కామము, క్రోధము, లోభము వగైరా శత్రువులను జయించి మామూలు ప్రజల కన్నా ఉన్నతంగా ప్రవర్తించేవారు. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమంటే మహ్మద్ సాబ్ చెప్పారు, పునరుత్థాన సమయంలో మీ చేతులు మాట్లాడతాయి అని. ఆ విషయం చాలా స్పష్టంగా చెప్పాడు. కానీ ఆ విషయం పద్య రూపంలో ఉండడం వలన ప్రజలు తమ ఇష్టానుసారంగా దానికి వక్రభాష్యం చెప్పారు. మహ్మద్ సాబు ఎన్నడూ ఆ విధంగా భావించలేదు. ఈ ఆధునిక కాలంలో ప్రజలు అటువంటి విపరీత బుద్ధులతో ఉండడం దిగ్భ్రాంతిని కలుగచేస్తుంది. కానీ అలాంటి చర్యలను ప్రజలు ఎదుర్కొనడం మొదలు పెడతారు. ఆ విధంగా యూదులు వారికి వ్యతిరేకంగా ఎదుర్కొనడం ఆరంభించారు. దానికి ప్రధాన కారణం ద్వేషం. ఇటువంటి పరస్పర విద్వేషం ఉంటే అది చాలా ఇబ్బందులను సృష్టిస్తుంది. అది మీకు తెలిసిన విషయమే. ఇప్పుడు సహజ యోగంలో మీకు పూర్తి అమాయకత్వములోను సాధారణమైన సామూహిక జీవనంలో విశ్వాసం ఉంది. ప్రజలు మిమ్మల్ని ప్రత్యేకింపబడిన వారిగా గుర్తిస్తారు. ఇప్పుడు మనం చేయవలసిందేమిటి? ప్రప్రథమంగా మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మీరు హిందువుగా జన్మించారనుకుందాం. అంత మాత్రం చేత ఓ ముస్లిమును మీరు ద్వేషిస్తున్నారేమో పరిశీలించి చూసుకోండి.
మీరు ముస్లిం అయినప్పుడు ద్వేషించకూడదు. ఎందుకంటే మీరు శరణాగతి పొందినవారు. అలాంటప్పుడు మీరెవరినైనా ఎలా ద్వేషిస్తారు? మీరు దైవానికి శరణాగతులు. మీరప్పుడు దైవ వ్యతిరేకులుగా ఎలా మారుతారు? కనుక ద్వేష భావనకు సంబంధించిన ఈ రకమైన తప్పుడు ఆలోచనలను, అభిప్రాయాలను మీరు విడిచిపెట్టాలి. ఉదాహరణకు, మీరొక హిందూ అనుకుందాం. ఎవరినీ ద్వేషించే హక్కు మీకు లేదు. అది మాత్రం నిశ్చయం. హిందూ అనే పదం సింధు నది నుండి వచ్చింది. అలెగ్జాండరు సింధు అని ఉచ్చరించలేక హిందూ అని అన్నాడు. ఆ విషయంలోనే చాలామంది ప్రజలు భయంకరమైన ద్వేషాగ్నిని రేకెత్తించారు. కానీ క్రూరత్వం వారి లక్ష్యం కాదు. ప్రజలను హింసించాలనేది వారి అభిమతం కాదు. ప్రజలను హింసించాలని, ద్వేషించాలనే స్వభావమంతా ఇతర మార్గాల ద్వారా ప్రవేశిస్తున్నది. వారు బహిరంగముగా ద్వేషించటమును మీరు స్పష్టంగా చూడవచ్చు. ద్వేష భావన చాలా చెడు స్వభావము. ద్వేష భావన అత్యంత ప్రమాదకరమైనది. ఆ విషయాన్ని మీరంతా గుర్తించాలి. ప్రేమ ఎంతో ఉన్నతమైనది, అందమైనదని మీకు తెలిసినప్పుడు మానవులమైన మనం ఇతరులను ద్వేషించడం అనే ఆలోచన నాకు చాలా బాధాకరమైనది. మీరు ద్వేషం వైపుగా మళ్ళటం ఎందుకంటారు? ఎందుకంటే ప్రజలు మిమ్మల్ని ప్రభావితం చేసి మీకు అబద్ధాలు నూరిపోశారు. అందుకే మీరు ద్వేషిస్తున్నారు. ఆహా! ఇది ఎంతటి పురోగతి! మొదట మానవునిగా జన్మించడం, ఆ తదుపరి ద్వేషాగ్నిచే నింపుకొనడం. ఆ తర్వాత ఏమవుతుందో నాకు తెలియదు. మనుషులమైన మనం ఒకరినొకరు ద్వేషించుకొనడం నాకు చాలా బాధాకరంగా ఉంది. ప్రేమ ఎంతో గొప్ప అందమైన భావన అయినప్పుడు మీరెందుకు ద్వేషాన్ని అలవర్చుకుంటారు? కారణమేమంటే ఇతరులు మిమ్మలను ఆకర్షించారు, అసత్యాలు బోధించారు. అందుకే మీరు ద్వేషిస్తున్నారు. ముందు మనిషిగా, ఆ తర్వాత ద్వేషంతో నిండిన వ్యక్తిగా మారడం అనేది ఏ రకమైన మహత్కార్యం? ఆ తర్వాత ఇంకేమవుతారో నాకు తెలియదు. ఆ రోజుల్లో దేవి సంహార కార్యాన్ని నిర్వర్తించడం సరైనదే. దేవి రాక్షసులను అంతమొందిస్తుండేది. ఏకకణజీవి నుండి మనుష్యులను భగవంతుడు సృష్టించి ఈ ఉచ్చ స్థితికి తీసుకుని వచ్చినప్పుడు మనం మరొకరిని ఎలాగ ద్వేషిస్తాము? కానీ వాస్తవానికి జరుగుతున్నది అదే. కానీ సహజ యోగం ఇందుకు భిన్నమైనది. సహజ యోగులకు ప్రేమను ఆనందించడం తెలుసు. వారికది ఇష్టం, ఆనందిస్తారు. అది మీరు గమనించవచ్చు. ఏదో విధంగా మీరు ద్వేషాన్ని తొలగించగలిగితే మీ దృఢ శక్తితో దుష్టులచే ప్రజలకు చెప్పబడిన అటువంటి విషయాలన్నింటినీ ఎదుర్కొని అడ్డగించడం ద్వారా మీరు ఆ పని చేయగలరని నా నమ్మకం. ప్రస్తుత ప్రపంచం చాలా క్లిష్టమైనది. ఈ భూమి మీద పుట్టిన కొంతమంది ప్రజలు విద్యావంతులైనారు. ఈ పరిస్థితులను మెరుగుపరచాలని, బంధుత్వాలు, స్నేహాలు పెంపొందించాలని తలచినప్పటికీ అవన్నీ ద్వేషంతో నిండిపోయాయి. ఎటువంటి సమయంలో నేను ఈ భూమి మీదకు రావలసి వచ్చిందా అని నా హృదయం పరితపిస్తుంటుంది. మనుషులు ఒకరినొకరు ద్వేషించుకొనడాన్ని నేను చూడడం జరుగుతుంది. వారు ప్రేమ, ద్వేషం గురించి మాట్లాడతారు. మీరందరూ ఒకే భగవంతుని సంతానమైనప్పుడు ఈ విధంగా అందరి జీవితాలు ముగియడం చాలా బాధాకరమైన, విచారకరమైన విషయం. మనుషులు క్రూరులుగా ఎలాగ మారతారో నేను నా అనుభవాలను మీకు చెబితే ఆశ్చర్యపోతారు. మనల్ని మనం అర్థం చేసుకునే అవగాహన శక్తి మనకుంది. మనం ఎవరినైనా ద్వేషిస్తున్నామా? రాకూడని ఆలోచనలేమైనా మనకు వస్తున్నాయా? మీలో అలాంటివేమైనా ఉన్నాయా? మీరు ఇతరులను ద్వేషిస్తున్నారేమో ఓ మారు పరిశీలించి చూసుకోండి. ఇవన్నీ మానవ మెదడు యొక్క కుళ్ళిపోయిన ఆలోచనలు.
పశు ప్రవృత్తి నుండి వచ్చే ఆలోచనలు. ఇవి మనుష్యులకు ఏ విధంగానూ పనికిరావు. కానీ సరిగ్గా అదే జరుగుతుంది. ఇంకా అటువంటివి అభివృద్ధి చెందడం జరుగుతుంది. నీవు పేదవాడవైతే సరే, కానీ కేవలం ద్వేషించడం వలన నీవు ధనవంతునివి కాలేవు. నీవు ఇబ్బందుల్లో చిక్కుకుంటే వాటి నుండి బయటపడటం నీ కనీస బాధ్యత. అంతేగాని వాటి నుండి లాభం పొందే ప్రయత్నం మాత్రం చెయ్యకూడదు. ఈ వ్యతిరేక ధోరణి అంతమవ్వాలి. మనమేమి చేస్తున్నామో దాన్ని గురించి మనం పట్టించుకొనకపోవడం నాకు చాలా ఆశ్చర్యాన్ని కలుగజేస్తుంది. మీరు అర్థం చేసుకునే బుద్ధిని తప్పక కలిగి ఉండాలి. కానీ మన గమనం ఎటువైపుగా సాగుతోంది? మీరెవరినైనా అపార్థం చేసుకుంటే దాన్ని మీ నుంచి సంపూర్ణంగా తొలగించుకొనటం మంచిది. వారు మీకు ఇబ్బందులు సృష్టించే ప్రయత్నం చేస్తారు, అయినా పర్వాలేదు. కానీ ఆ వ్యక్తి గురించి తప్పుడు అభిప్రాయం ఏర్పరచుకోకండి. ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే, అవెంత అందహీనమైనవో, ఎంత విచిత్రమైనవో, మన వ్యక్తిత్వాన్ని ఏ విధంగా నాశనం చేస్తాయో మనం ఎన్నడూ తెలుసుకోలేము. మీరు కొందరు వ్యక్తులను సరిదిద్దగలుగుతారు. సహజ యోగులుగా మనం నిర్వర్తించే కార్యకలాపాలన్నీ అత్యంత ముఖ్యమైనవని నేనెన్నడూ గుర్తించలేదు. వాటి కొరకు మనం ఎంతో సమయమును వినియోగించవలసి ఉంది. చిన్న చిన్న తుచ్చమైన విషయములను పట్టించుకొనకుండా అంతకన్నా ఎక్కువగా అంతర్గతంగా మనలోనూ మన బయట ఉన్న అపాయకరమైన వాటిని తప్పక తీసివేయాలి. మీరెంతమందిని ద్వేషిస్తున్నారు అని నేను అడిగితే మీరు కేవలం 20 మందిని అని చెప్తారు. కానీ అలాంటి వాతావరణం నాలో ఎంతో వ్యధను నింపుతుంది. సహజ యోగులమైన మనం ఏం చెయ్యబోతున్నామో నాకు అర్థమవటం లేదు. మీ ప్రణాళికలేమిటి? మిమ్ములను మీరు అంతర్గతంగా వీక్షించుకుని ఏమైనా నిర్మాణాత్మకమైన పనులు చేస్తున్నామా, లేక వినాశకరమైన పనులు చేస్తున్నామా అని చూసుకోండి. ఈ విషయం అర్థం చేసుకొనడానికి మీకొక పెద్ద షాకు లాంటిది అవసరమవుతుంది. మన కార్యక్రమాలు, పూజలు జరిగే విధానములను నేను మెచ్చుకుంటున్నాను. కానీ మీరు నా అంతరాత్మను ప్రశ్నిస్తే అది చాలా విచారకరంగా ఉంటుందని నాకు తెలుసు. కానీ ప్రస్తుతం సహజ యోగులుగా మీరేం చెయ్యాలి? కనీసం సహజ యోగులుగా మీరు మీ చిత్తమును కేంద్రీకరించి ప్రతి ఒక్కరికి సహజ యోగము గురించి చెప్పాలి. సహజ యోగంలో ఉన్న ఇబ్బంది ఏమిటంటే, మీలో మీరే ఆనందం అనుభవిస్తూ మీ చుట్టూరా జరిగే వాటిని పట్టించుకోకపోవడం అనేది. మిథ్యకు సత్యానికి జరిగే యుద్ధం మధ్యలో ప్రస్తుతం నేను ఉన్నాను. అది ఎటువంటి ప్రదేశం అంటే ఎలా చెప్పాలో నాకు తెలియటం లేదు. మనం ఎదుర్కొనే ప్రయత్నం చెయ్యని మనలోని ఎక్కడో మారుమూల ఉన్న బలహీనత కావచ్చు. మీ సహస్రారం మీద మీ చిత్తము నుంచి ధ్యానంలో ఉండి మీ తప్పేమిటో మీ అంతట మీరు తెలుసుకొనమని నేను మనవి చేస్తున్నాను. అది ఒక దిగ్భ్రాంతికరమైన విషయం. దీనిని తగ్గించడానికి సహజ యోగులు ఏమి చెయ్యాలి? ఇటువంటి భయంకర మానవ ధోరణులను ఏ విధంగా తునాతునకలుగా చెయ్యాలి? ప్రేమ శక్తితో అది సాధ్యపడుతుంది. మీరు సాధించగలరు. ఆ శక్తిని మన హృదయములలో మనం అభివృద్ధి పరుచుకోవాలి. ఆలోచించండి. మనలను మనం గమనించుకోవడానికి మనందరికీ ఇదొక పెద్ద గుణపాఠం. మనం సరిగ్గా ఉన్నామా, లేక ఒకరినొకరం ద్వేషించుకుంటున్నామా? మన మెదడు యొక్క పనేమిటి? ప్రేమించడమా లేక ద్వేషించడమా? ఈ ప్రేమ మీకు ఆత్మ ప్రకాశాన్ని కలిగించినట్లయితే నాకు మీరొక గొప్ప శక్తిగా ఉంటారని తెలుసుకుని మీరు ఆశ్చర్యపోతారు. నేను ఒంటరిగా ఈ మొత్తం వ్యవహారాన్ని ఎదుర్కొనలేను. వాస్తవంగా
తమ ప్రేమను అభివృద్ధి చేసుకునే ప్రజలు నాకు కావాలి. అది తప్ప ఇంకేమీ అక్కరలేదు. మనందరి ముందు, ప్రపంచంలోని సహజయోగులందరి ముందు ఉన్న సవాళ్లలో ఇది ఒకటి. అది కేవలం ఆస్తికులకు, నాస్తికులకు మధ్య జరుగుతున్న పోరాటమే కాదు. సహజ యోగులకు, సహజ యోగులు కాని వారికి మధ్య జరిగే పోరాటం కూడా కాదు. కానీ ఈ పోరాటంలో మనమందరం ఏకమై విజయం సాధిస్తాము. ప్రతి ఒక్క స్థాయి వద్ద మనం అత్యంత సూక్ష్మంగా ఉండాలి. ఈ రోజున ఈ విషయాన్ని గమనించడం చాలా ముఖ్యం. మనం కూడా తన స్వకార్యాన్ని చక్కబెట్టుకుంటున్న దుష్ట శక్తిలో ఒక భాగంగా ఉన్నామా? లేక ఆ శక్తి నుండి విడివడి దానితో యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నామా? అది ఒక మహాయుద్ధంగా అవుతుంది. ఇదే ఆఖరి యుద్ధమని నేను అనుకుంటాను. దీని తర్వాత మానవులపై ఇక హింసాత్మక చర్యలుండవు, పోరాటాలు ఉండవు. ఎందుకంటే ఇది మనకు, రాక్షసులకు మధ్యన జరిగే యుద్ధం. ఇది సాధారణ యుద్ధం కాదు. రాక్షస శక్తులకు తమ మద్దతు కొనసాగించే వారికి కూడా ఈ విషయం వివరించబడాలి. మీరంటారు, శ్రీ మాతాజీ, ఎవరు వ్యతిరేకులో ఎవరు అనుకూలురో మేము ఎలాగ తెలుసుకొనగలము అని. మీరు సహజ యోగులు. ఎవరు తప్పుదోవలో ఉన్నారో మీకు తెలుసు. సహజ యోగులు అటువంటి వారిని రక్షించగలరని, సరి అయిన జ్ఞాన మార్గంలోనికి, ప్రేమ మార్గంలోనికి తీసుకురాగలరని నాకు తెలుసు. కానీ ప్రస్తుతం జరుగుతున్న ప్రమాదం గురించి జాగ్రత్త వహించండి. నాకు మీ హృదయాంతరాళమును స్పృశించాలని ఉంది. అది చేసిన తప్పును మీరు సరిదిద్దుకోవాలి. పొంచి ఉన్న తీవ్ర అపాయమును మీరు అర్థం చేసుకుంటారని నేను విశ్వసిస్తున్నాను. బహుశా మానవ జాతి మిగిలి ఉండకపోవచ్చు, లేక చిన్నపిల్లలెవరూ మిగలకపోవచ్చు. ఎందుకంటే ఈ రకంగా జరుగుతూ ఉంటే మనుగడ చాలా కష్టతరం అవుతుంది. సంపూర్ణ ఉనికే అలజడిగా మారుతుంది, ప్రమాదంలో పడుతుంది. మీరు జీవితములోని మారుమూలలన్నీ గమనించాలి. ఈ చెడు ప్రచారం ఎక్కడ నుండి జరుగుతుంది? హింస గురించి ప్రజలు ఎక్కడ మాట్లాడుకుంటున్నారు? ఏం జరుగుతుంది? నేనేది ఆలోచించినా అది ఒకరిద్దరి గురించి కాదు, మొత్తం మనందరి గురించి. నేను చేస్తున్న యుద్ధం చాలా తీవ్రమైనది, అందులో సందేహం లేదు. మీరందరూ సామూహికంగా పోరాడితే ఎంతగానో మనం సాధించగలం. నా అన్ని ప్రయత్నాలు, అవగాహనలు, శక్తులు సమస్తం ఇప్పుడు మీ చేతుల్లో ఉన్నాయి. అందు నిమిత్తం మీరు సర్వసన్నద్ధులై ఉండాలి. అంతేగాని ఏదో చదువుతూ, మాట్లాడుతూ ఉంటే సరిపోదు. మీలో మీరు అంతర్గతంగా ప్రేమ శక్తిని నిర్మించుకోవాలి. సహస్రారము తెరుచుట ద్వారా ఆ పని మీరు చెయ్యగలరని నా విశ్వాసము. ప్రేమ యొక్క శక్తి ద్వారా చదవడం, అర్థం చేసుకొనటం చెయ్యండి. ఇది చాలా గంభీరమైన విషయం. దీన్ని గురించి మీరు మాట్లాడినప్పుడు నేను సగం లోపల, సగం బయట ఉంటాను. మీరందరూ దీనిని అభివృద్ధి పరుచుకోవాలని నేను చెప్పవలసి వస్తుంది. ఈ ప్రేమ శక్తి మాత్రమే ఒక గట్టి ప్రతిఘటనా శక్తిలాగా ఈ రాక్షస కృత్యాలు ఆచరించే వారికి వ్యతిరేకంగా నిలుస్తుంది. నా యొక్క సంపూర్ణ ఆశీర్వచనములు సదా మీ వెంట ఉన్నాయి. మీరందరూ ఎవరికి వారు ఆ విధంగా సాధించాలని నేను కోరుతున్నాను. మీరెంతమంది ప్రజలను ప్రేమిస్తున్నారు దాన్ని మీరు తెలుసుకోవాలి. నేను మిమ్మలను ఏమి చెయ్యమని కోరానో ఆ విషయం మీరు అర్థం చేసుకున్నారని నేను ఆశిస్తున్నాను. ఒక నవతరం వస్తుంది. మీరందరూ నా హృదయంలో ఉన్నారు. నేను అందరినీ ఎంతగానో ప్రేమిస్తున్నాను. మీరందరూ సిపాయిల్లాగా నా వెంట యుద్ధానికి రమ్మని నేను కోరుతున్నాను. కానీ పూర్తి వ్యతిరేక వైఖరితో కొంతమంది ముఠాలుగా ఏర్పడుతున్నారని నాకు తెలిసింది. ఈ సమయంలో మనకు అవసరమైనది పూర్తి ఐకమత్యము. కాబట్టి అటువంటి వ్యక్తులను మీరు గమనించడం జరిగితే వారి యొక్క ప్రవర్తనను మార్చుకోమని చెప్పండి. వారిని సహజ యోగులుగా కొనసాగించడం వలన
ప్రయోజనం శూన్యం. మీరందరూ నిజమైన శాంతి, ప్రేమల యోధులుగా మారాలని నా హృదయపూర్వకమైన ఆకాంక్ష. అందుకే మీరిక్కడ ఉన్నారు. కేవలం దాని కొరకే మీరు జన్మించారు. ఇక ఆనందించడం మీ వంతు. భగవంతుడు మిమ్ములను ఆశీర్వదించుగాక. జై శ్రీ మాతాజీ. జై శ్రీ మాతాజీ. జై శ్రీ మాతాజీ.